వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాక పాత కన్నవాణిపాలెంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విశాఖ పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపు. తుఫాను ధాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్లో శివలింగపురం వద్ద విరిగిపడిన భారీ కొండచర్య. మిచాంగ్ తుఫాన్ ధాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్లో శివలింగపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ నుండి కిరండోల్కు వెళ్తున్న గూడ్స్ రైలుపై భారీ కొండచర్య విరిగిపడడంతో గూడ్స్ రైలుకు ముందు భాగంలో భారీ బండరాయి దొర్లికొని రైల్వే ఇంజన్కు ఢీకొట్టడంతో ఒక ఇంజన్ 2 వ్యాగన్లు ధ్వంసమయ్యాయి. అయితే కొత్తగా నిర్మిస్తున్న 2వ ట్రాక్కు సంబంధించిన రోడ్లపై ఉన్న కొండచర్య జారిపడటంతో ఈ సంఘటన చోటు చేసుకుందని, దీంతో రైల్వే శాఖ అప్రమత్తమై రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్య చేపట్టారు. భారీ వర్షం కావడంతో కూలీలను జేసీబీలను తరలించే అవకాశం లేకపోవడంతో ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడానికి మరో 12 గంటల సమయం పట్టవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో గత 3 రోజుల నుండి ఆగని కుండపోత వర్షం. దీంతో ప్రజలు ఇంటికి పరిమితమైపోయారు. పలుచోట్ల చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో ప్యాసింజర్స్ లేక ఖాళీగా నడుస్తున్నాయి. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి వీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వర్షం కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గిరిజన రైతులు కష్టపడి పండించిన పంట వర్షం వలన నీటి మునిగిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మీరు ఇటువైపు అడగండి, ఆయన అటువైపు పడతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 10 కాలాల పాటు ప్రజలకు సేవలు అందించవలసిన ఏటిగట్టు రహదారి కృంగిపోయింది. 10 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు 10 నెలలు కూడా తిరగకుండా ఇక సెలవు అంటూ కుంగిపోయింది. మరలా జన్మంటూ ఉంటే ఈ కాంట్రాక్టర్ చేతికి చిక్కరంటూ తనువు చాలించింది. దీంతో కాట్రేను కోణంతో పాటు ఇతర మండలాలకు చెందిన వాహనాలు మురమళ్ల వెళ్లటానికి బ్రేక్ పడినట్లు సమాచారం. అయిపోయిందా జానీ.
మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకుంటాం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష 300 హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేసిన కలెక్టర్ ఎన్ని రోజుల లోపల రైతులకు నష్టపరిహారం అందిస్తారని మన మీడియా మిత్రుడు లక్ష్మీ వెంకట నరసింహారెడ్డి అడిగిన ప్రశ్నకు 10 రోజుల్లో పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ శిరీష. ప్రభుత్వ వీప్ కొరమట్ల శ్రీనివాసులు. ముఖ్యంగా అరటి పంటలు, పపాయ పంటలు నష్టపోయారు రైతులందరూ కూడా. ఈరోజు కోడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు తిరగడం జరిగింది. చాలా నష్టపోయారు. అంటే కోడూరు నియోజకవర్గంలోనే దాదాపు 3000 ఎకరాల వరకు పంటల్లో నష్టాలు జరిగినట్టు అంచనా రావడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎస్టిమేషన్. దాదాపు 30 కోట్ల వరకు, 30 నుంచి 40 కోట్ల వరకు కూడా రావచ్చు అని కూడా మనకు నష్టాలు అంచనా వేస్తున్నారు. ఇంకొక 2-3 రోజులు అందరు అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజులు అన్ని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయండి. ఏ ఒక్క రైతు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి నష్టపోయిన రైతు కూడా మనకు ఎన్యూమరేషన్ జరగాలని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆల్రెడీ సీరియస్గా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికి నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా మనము ఎంత త్వరగా సహాయం అందజేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని మీ ముఖాంతరంగా చెప్పవచ్చు. సార్, హెక్టార్కు ఎంత నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయంటారు సార్? హెక్టార్కు ఎంత నష్టపరిహారం చెల్లించే అవకాశాలు? జియో ప్రకారంగా చేస్తామండి. డిఫరెంట్ క్రాప్ బట్టి ఉంటుంది. ఒకదానికి ఇంత అని చెప్పలేము. కాబట్టి ఇన్సూరెన్స్ కూడా మనకు ట్రిగర్ అవుతూ ఉంది అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా 60, 70, 80 కిలోమీటర్స్ పైన విండ్ స్పీడ్ ఉంది కాబట్టి అది కూడా ట్రిగర్ అవుతుంది. ఇన్సూరెన్స్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం చేస్తాం. సార్, ఎన్ని రోజుల లోపల ఈ నష్టపరిహారం అందజేయచ్చు సార్? ఇంకొక వారం లోపల మేము అందరికీ కూడా ఎన్యూమరేషన్ అయిపోతుంది. 10 రోజుల లోపల నష్టపరిహారం కూడా అందజేయడం. ఆల్మోస్ట్ 300 హెక్టార్స్ డ్యామేజ్ అయిపోయింది. ముఖ్యంగా పొల్లంపేటలో దాదాపు 1600 హెక్టార్స్ పైగానే, ఓలూరుపల్లిలో దాదాపు 1300 హెక్టార్స్ పైన, కోడూరులో కూడా 700 హెక్టార్స్, చిట్టువేలో కూడా 500 హెక్టార్స్. ఓవరాల్ ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు, హార్టికల్చర్, అగ్రికల్చర్ రిపోర్ట్ వరకు కూడా ఇంతవరకు నష్టమైంది. దాదాపు 30 కోట్ల పైన ప్రిలిమినరీ రిపోర్ట్. అది 50 కావచ్చు, 60 కావచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, క్లియర్గా కలెక్టర్ గారు అన్ని మండలాలు కూడా చాలా టైం కేటాయించి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కలెక్టర్ గారు చాలా పిన్ టు పిన్ కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం. కలెక్టర్ గారు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలపైన గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఒక ఇది పెట్టుకున్నారో అదే నేపథ్యంలో కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చూసి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతును కూడా మేము, ఎందుకంటే ప్రతి చెట్టుకు కూడా ఎన్యూమరేషన్ చేయడానికి రెడీగా ఉండేదని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు గతంలో కూడా కొన్ని పెండింగ్స్ విషయం కూడా ఈ ప్రభుత్వం వస్తానే ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళకందరూ కూడా ఎన్యూమరేషన్ ఇవ్వడం జరిగింది. వీటి రీసెంట్గా పుల్లంపేట, పోలవరపల్లి జరిగిన అంటే అన్సీజన్ దాంట్లో కూడా దాదాపు ఒక 100 కోట్ల పైగా ఉంటే ఇమీడియట్ కలెక్టర్ గారిని దాన్ని నోటిఫై చేయించి ఇంక్లూడ్ గవర్నమెంట్కి వచ్చి వాళ్ళకి కూడా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం అంతా చిత్తశుద్ధితో, అంత నిబద్ధతతో ముఖ్యమంత్రికి పనిచేస్తామని చెప్పేదానికి ఒక ఉదాహరణ. దాంతోపాటు ఈరోజు చూసిన ప్రతి రైతుకు కూడా సాధ్యమంత వరకు ఎందుకంటే గతంలో ఒక ఏదో ఇన్సిడెంట్ జరిగితే మేము ఇప్పుడు 3 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఇచ్చేది. ఈ ప్రభుత్వం అడగాలేదు. ఇమీడియట్గా ఎన్యూమరేషన్ అధికారులతో అయిపోతానే కలెక్టర్ గారు అంశాన్ని పంపిస్తానే విత్ని 30 డేస్ అలా 90 డేస్లో ఇచ్చే పరిస్థితి చేస్తున్నాము. కాబట్టి రైతులు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ యొక్క భుజం తట్టే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆదుకుంటాను మీకు తెలియజేస్తుంది. అందరూ కూడా కోఆపరేషన్, అందరూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా వరకు అప్రమితంగా కేడర్తో పాటు మీడియాలో కూడా చాలా మంది మాట్లాడుకుని సజెషన్గా చేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు. తిరుపతి నగరంలో వర్షపు వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగిందని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ ఇతర అధికారులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తుగా వరద కాలువల్లో పూడిక తీయడం, కాలువలను ఆధునీకరించడం, కొత్త కాలువలు నిర్మించడం వంటి చర్యలు చేపట్టడం జరిగిందని, దీనివల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉధృతి చాలా వరకు అరికట్టడం జరిగిందన్నారు. వర్షం వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహార పానీయాలను అందజేసినట్లు వివరించారు. పులగవానిగుంట, గొల్లవానిగుంట ప్రాంతాల్లోని వారిని పరామర్శిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ అవసరం వచ్చినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు బూమన తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానీయాలను అందజేయాలని, వరద నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూడాలని కమిషనర్ హరిత, తహసీల్దార్ వెంకటరమణకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమా అజయ్, ఎస్సీ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామారెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆర్ఐ రామచంద్ర, నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు తిరుమలలో ఉన్నటువంటి కొండల్లో కురిసిన ఆ వాన వరద వెల్లువ మొత్తం తిరుపతి మీద పడటంతో ఆ తాకిడి ఎక్కువ అవటం మూలంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. 2-3 ప్రాంతాలలో స్లమ్స్ ఉన్నటువంటి చోట మాత్రమే ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. దాదాపు 200 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగింది. వాళ్లకు ఆహార పానీయ సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా సంతృప్త స్థాయిలో కలిగజేస్తున్నాం. ఇక్కడే లోకల్గా ఉండి పునరావాస కేంద్రానికి వెళ్ళలేకుండా పోయేటువంటి వాళ్లకు ప్రభుత్వ సహాయం ఏదైతే రావాలనో అదంతా కూడా అందించి వాళ్లకు ఆహారము, నీళ్లు అన్నీ కూడా అందజేస్తాం. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి భారతదేశం మరియు కెన్యా కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. కెన్యా కోసం భారతదేశం విశ్వసనీయ మరియు నిబద్ధత కలిగిన అభివృద్ధి భాగస్వామిగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో సంయుక్త ప్రెస్ మీట్లో ప్రసంగించిన ప్రధాని మోడీ కెన్యా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి $250 మిలియన్ క్రెడిట్ను అందించాలని భారత్ నిర్ణయించినట్లు ప్రకటించారు. 2 వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలుగా మేము మా అనుభవాలను పంచుకోవడానికి అంగీకరించాం. కెన్యా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి మేము $250 మిలియన్ల క్రెడిట్ లైన్ను అందించాలని కూడా నిర్ణయించుకున్నాం. ప్రగతిశీల భవిష్యత్తుకు పునాది వేస్తూ ఈ రోజు మేము అన్ని రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేయాలని ఆలోచించాం మరియు అనేక కొత్త కార్యక్రమాలను గుర్తించామని పీఎం మోడీ అన్నారు. यूनियन के G20 में शामिल होने के कुछ समय बाद उनकी ये यात्रा हो रही है. भारत की विदेश नीति में अफ्रीका को हमेशा उच्च प्राथमिकता का स्थान दिया गया है. पिछले लगभग 1 दशक में हमने मिशन मोड में अफ्रीका के साथ अपना सहयोग बढ़ाया है. मुझे विश्वास है कि राष्ट्रपति रूटो की यात्रा से हमारे द्विपक्षीय संबंधों के साथ साथ पूरे अफ्रीका महाद्वीप के साथ हमारे एंगेजमेंट को नया बल मिलेगा. फ्रेंड्स, इस वर्ष हम भारत और केन्या के डिप्लोमेटिक रिलेशंस की 60वीं वर्षगांठ मना रहे हैं, किंतु हमारे संबंधों का हजारों वर्ष पुराना इतिहास है. मुंबई और मोम्बासा को आपस में जोड़ता हुआ विशाल हिंद महासागर हमारे प्राचीन संबंधों का साक्षी रहा है. इस मजबूत नींव पर हम सदियों से साथ मिलकर आगे बढ़ते रहे हैं. पिछली सदी में हमने मिलकर उपनिवेशवाद का विरोध किया. भारत और केन्या ऐसे देश हैं जिनका अतीत भी साझा है और भविष्य भी. फ्रेंड्स, एक प्रगतिशील भविष्य की नींव रखते हुए आज हमने सभी क्षेत्रों में अपना सहयोग सुदृढ़ करने पर विचार किया
और कई नए इनिशिएटिव्स की पहचान भी की। भारत और केन्या के बीच आपसी व्यापार और निवेश में लगातार प्रगति हो रही है। हमारे आर्थिक सहयोग के पूरे पोटेंशियल को रियलाइज करने के लिए हम नए अवसरों की तलाश जारी रखेंगे। भारत केन्या के लिए एक विश्वसनीय और प्रतिबद्ध डेवलपमेंट पार्टनर रहा है। आईटेक तथा आईसीसीआर स्कॉलरशिप के माध्यम से भारत के केन्या के लोगों की स्किल डेवलपमेंट और कैपेसिटी बिल्डिंग में महत्वपूर्ण योगदान दिया है। दो कृषि प्रधान अर्थव्यवस्थाओं के रूप में हमने अपने अनुभव साझा करने पर सहमति जताई। केन्या के कृषि क्षेत्र का आधुनिकीकरण करने के लिए हमने $250 मिलियन की लाइन ऑफ क्रेडिट प्रदान करने का भी निर्णय लिया है। आधुनिक समय की जरूरतों के अनुसार हम टेक्नोलॉजी और इनोवेशन में अपना सहयोग बढ़ा रहे हैं। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में भारत की उपलब्धियों को केन्या के साथ साझा करने के लिए हम पूरी तरह से तैयार हैं। इस महत्वपूर्ण विषय पर आज किए जा रहे समझौते से हमारे प्रयासों को बल मिलेगा। क्लीन एनर्जी दोनों ही देशों की मुख्य प्राथमिकता है। केन्या द्वारा लिया गया अफ्रीका क्लाइमेट समिट का इनिशिएटिव एक बहुत ही सराहनीय कदम है। यह राष्ट्रपति रूटो की भी सभी वैश्विक चुनौतियों का एकजुट होकर सामना करने की प्रतिबद्धता को दर्शाता है। मुझे खुशी है कि केन्या ने ग्लोबल बायोफ्यूल अलायंस और इंटरनेशनल सोलर अलायंस से जुड़ने का निर्णय लिया है। साथ ही केन्या द्वारा लिए गए इंटरनेशनल बिग कैट अलायंस से जुड़ने के निर्णय से हम बिग कैट्स के संरक्षण के लिए वैश्विक प्रयासों को सशक्त कर सकेंगे। रक्षा के क्षेत्र में हमारा बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास और समान हितों का प्रतीक है। आज की चर्चा में हमने मिलिट्री एक्सरसाइज, कैपेसिटी बिल्डिंग के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों को भी आपस में जोड़ने पर बल दिया। हमने स्पेस टेक्नोलॉजी को जन कल्याण के लिए इस्तेमाल करने पर भी विचार विमर्श किया। इस महत्वपूर्ण क्षेत्र में हम भारत के सफल अनुभव को केन्या के साथ साझा करने पर सहमत हुए। इसी प्रतिबद्धता और मित्रता का भाव हम सभी क्षेत्रों में अपना सहयोग बढ़ाने के लिए अपने प्रयत्न जारी रखेंगे। फ्रेंड्स, आज की बैठक అయోధ్య నుండి దువ్వూరు చేరుకున్న శ్రీ రామరామ పాదపూజ అక్షింతలను వేడుకగా మండలంలోని రామాలయాలకు వేడుకగా తరలించిన భక్తులు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం దళిత నాయకుడు డుంబారు రామారావు ఆధ్వర్యంలో పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ వద్దన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిపించారు. ముందుగా ఎంపీపీ నాగమణి దళిత నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశ ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందన్నారు. ఈ స్వేచ్ఛను అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మువ్వాల వెంకటరమణ, కాకర నూకరాజు, ధోని అప్పారావు, నంబూరి నాయుడు మరికొంతమంది దళిత నాయకులు పాల్గొన్నారు. నేను పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలిని, మధుపాటి నాగమణి నా పేరు. అయితే ఈరోజు పెందుర్తి మండల కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి మాతో పాటు ఇక్కడ అంబేద్కర్ సేవా సమితి అన్న రామారావు గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి 67వ వర్ధంతి సందర్భంగా ఈ పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ కోడేలు వద్ద మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు వారి యొక్క సంవత్సరంలో అంబేద్కర్ గారికి చిత్రం పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్లు ఈరోజు ప్రపంచ మేధావి కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఓటు హక్కు పొందారు, రిజర్వేషన్లు పొందారు. ఈరోజు ఎంపీపీ దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు ఆ ఓటు హక్కు వల్ల అయ్యారనుకొని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని స్టేట్లలో కూడా అంబేద్కర్ యొక్క వర్ధంతులు జరుపుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మాకు ముఖ్య అతిథి అయిన పెందుర్తి ఎంపీపీ గారు మాకు అన్ని విధాలుగా అండగా, తోడుగా, నీడగా ఉంటూ దళితుల పట్ల ఏకపక్షంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.